దోపిడీ దొంగలను ఇంట్రాగేట్ చేసి డెకాయిటీ ఎలా చేయాలో వంట పట్టించుకున్నాడు. నోట్ల మార్పిడితో అంతా లక్షలు సంపాదిస్తుంటే ఎందుకు చేతులు కట్టు కూర్చోవాలనుకున్నాడు. ఏమీ తెలియనివాడే దోపిడీలు చేస్తుంటే సీఐ చేస్తే ఇక పట్టుకునేవాడు ఎవడనుకున్నాడు. ఒరిజినల్ గన్తో లాభం లేదనుకున్నాడు ఏమో. తన వెపన్ను పోలీస్ స్టేషన్లో సరెండర్ చేసి బొమ్మ తుపాకీతో రంగంలోకి దిగాడు. తప్పెవరు చేసినా తప్పే అని తెలుసుకునే లోపు బొమ్మ తుపాకీతో అడ్డంగా దొరికిపోయిన ఆ సీఐ కాస్త దోపిడీ దొంగ అయిపోయాడు. జూబ్లీ హిల్స్ లో నోట్ల దోపిడీ కేసులో ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. సిఐ యూనిఫామ్ వెంట 7 యూనిఫామ్లో ఫాలోయింగ్, చేతిలో గన్. పాత నోట్లను కమిషన్ పై మారుస్తున్నారేంటి అని హూంకరించాడు. దీంతో జూబ్లీహిల్స్ ఫిలిం నగర్లోని సూర్యసాయి గెస్ట్ హౌస్ లో ఉన్నవారు ఠారెత్తిపోయారు. అప్పటికి 40 లక్షల పాత నోట్లతో అక్కడే ఉన్న కొత్తగూడెంకు చెందిన బిజినెస్ మ్యాన్ లక్ష్మణ్ అగర్వాల్ కైతే ముచ్చెమటలు పోశాయి. ఏపీ 09CV 9995 స్కార్పియోలో దిగగానే ప్రశ్నలు సంధించడంతో సిఐ రాజశేఖర్ కాళ్లా వెళ్లాపడ్డాడు ఆ వ్యాపారి. కేసు లేకుండా వదిలేయమని బతిమలాడుకుంటే ఓకే చెప్పిన రాజశేఖర్ 30 లక్షలు తీసుకుని ఉడాయించాడు. గెస్ట్ హౌస్ నుంచి డబ్బు తీసుకుని పోలీస్ అధికారి వెళ్లిపోయాక షాక్ నుంచి తేరుకున్న బాధిత వ్యాపారికి డౌట్ వచ్చింది. పోలీస్ రైడింగ్ పై అనుమానం వచ్చింది. సిఐ రాజశేఖర్ గన్ కు స్టీల్ కోటింగ్ ఉన్నట్లు కళ్ల ముందు కదలాడింది. దీంతో నిజమైన పోలీసులేనా అనే సందేహం వేధించింది. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ సిఐ తన టీంను పిలిపించి వాకప్ చేశారు. గెస్ట్ హౌస్ సీసీ కెమెరాలు పరిశీలించాక వచ్చింది అప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ లో అడిషనల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న రాజశేఖర్ గా నిర్ధారణకు వచ్చారు. అతనితో పాటు ఓ రాజకీయ పార్టీకి చెందిన తిరుమలేష్ నాయుడును గుర్తించారు. సిఐ రాజశేఖర్ సూడో బృందంతో వచ్చి దోపిడీకి పాల్పడ్డాడని బంజారాహిల్స్ పోలీసులు తేల్చేలోగానే మరికొన్ని ఉదంతాలు వెలుగు చూశాయి. తాము కూడా రాజశేఖర్ బాధితులమేనంటూ ఫిర్యాదు చేశారు జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన మాణిక్యరెడ్డి, అనంతపూర్కు చెందిన వెంకటేష్ బాబు. తిరుమలేష్ నాయుడుకు అనుచరులైన కొంతమందిని వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్గా వాళ్ళని కూడా తయారు చేసి ఒక వెహికల్ మీద పోయి అక్కడ వాళ్ళని చెక్ చేసి మేము పోలీస్ అని చెప్పి పోలీస్ లాగా యాక్ట్ చేసి మరి అందులో ఉన్న అంటే డబ్బును మరి ఇక్కడ చాలామంది మీరు ఇది తప్పు మీరు చేయడం వల్ల ఇవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది, మిమ్మల్ని అందరినీ కూడా జైలుకి పంపిస్తాము ఆ విధంగా వాళ్ళను హెచ్చరించి అందులో ఉన్న 50% అమౌంట్ అంటే టేబుల్ పైన ఉన్న 50% అమౌంట్ను వాళ్ళు మీరు ఉంచుకొని రిమైనింగ్ అమౌంట్ మాకు ఇవ్వండి అని ఆ విధంగా తీసుకొని జూబ్లీహిల్స్ లో పాత నోట్ల దోపిడీ కేసులో A1 నిందితుడిగా తిరుమలేష్ నాయుడు, A2గా రాజశేఖర్లను చేర్చారు పోలీసులు. నేతగా తిరుమలేష్ నాయుడు, సిఐగా రాజశేఖర్ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తం 78 లక్షల రూపాయల దందా చేశారని నిర్ధారణ అయింది. దీంతో ఈ ఇద్దరితో పాటు కేసుతో సంబంధం ఉన్న మరో 15 మందిని అరెస్టు చేశారు. ఇందులో దోపిడీకి సహకరించిన వారున్నారు, నోట్ల మార్పిడికి వచ్చిన వ్యాపారులు ఉన్నారు. నిందితుల నుంచి 50 లక్షల రూపాయల కొత్త నోట్లను సీజ్ చేశారు. ఇన్స్పెక్టర్ ది డ్రెస్ ఆయన ఒరిజినల్ డ్రెస్సే, రాజశేఖర్ అనేది ఇన్స్పెక్టర్ నేమ్ ప్లేట్ కూడా ఉంది. ఆయన సొంత అంటే ఆయన ఓన్ సెల్ ఫోన్ యూజ్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్ కూడా అనాలిసిస్ కూడా తీయడం జరిగింది. మరి అతను తిరుమలేష్ నాయుడుకు అతనికి మధ్య సంభాషణలు అంటే ఎన్నిసార్లు మాట్లాడాడు, ఏ సందర్భంలో మాట్లాడన్నట్టు కూడా వివరాలు సేకరించడం జరిగింది. అంతేకాకుండా మనకున్న టెక్నాలజీని పూర్తిగా వినియోగించి కూడా అది మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. మొన్నటిదాకా దోపిడీ దొంగలను జైలు ఊచలు లెక్కించేలా చేసిన సిఐ రాజశేఖర్ ఇప్పుడు తానే ఊచలు లెక్కించడానికి వెళ్లాడు. ఏం జరిగిందండి ఇది? ఎందుకు మీ మీద అరెస్ట్ చేశారు రాజశేఖర్ గారు? చెప్పండి, మీకే సేఫ్ సైడ్. అదే సేఫ్ సైడ్ అంటే ఇక ఇన్వెస్టిగేషన్ ఇంకా అది కంప్లీట్ అవ్వాలి కదా. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినాక కోర్టు ఉంది కాబట్టి కోర్టు కూడా మనకి చేస్తుంది కాబట్టి మనకి కోర్టులు కానీ బయటకు వచ్చిన తర్వాత చేస్తారు. అంటే మీరు తప్పు చేయలేదు మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా తప్పు చేయలేదు. నోట్ల మార్పిడిని అరికట్టాల్సిన పోలీసులే దందా నడిపిస్తే చట్టం చూస్తూ ఊరుకోదు అనడానికి ఈ కేసే ఓ ఉదాహరణ.